నమస్తే, వెల్కమ్ టు దివ్య సంజీవిని. నా పేరు పద్మజ. నేను సర్టిఫైడ్ ఎంఎస్సి యోగా ఇన్స్ట్రక్టర్ని. సో ఈరోజు వీడియోలో ఎక్కువ మందికి ఉండే మెయిన్ ప్రాబ్లం వెయిట్. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈ మధ్య చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చొని ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, టైంకి తినకపోవడం, అది కూడా ఒక రీజన్ వెయిట్ కోసం. సో ఇవన్నిటితో పాటు నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ లేకపోవడం, ఇవన్నింటి వల్ల మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని ఒబెసిటీ అంటాం. దీంతో పాటు మనకి చాలా చాలా హెల్త్ ఇష్యూస్, పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ రావడం, థైరాయిడ్ ఇష్యూస్ రావడం, అన్నిటికీ మెయిన్ కారణం ఈ వెయిట్. సో ఈ వెయిట్ని ఎలా మేనేజ్ చేయాలి, యోగాలో మనం న్యాచురల్గా దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో యోగాలో మనకి ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సూర్య నమస్కారం. సూర్య నమస్కారాన్ని చాలామంది వెయిట్ లాస్ కోసం ప్రిఫర్ చేస్తారు. సో సూర్య నమస్కారంలో ఎందుకు మనం వెయిట్కి యూజ్ అవుతుంది అని అంటే, దీన్ని యోగిక్ కార్డియో అంటాం. సో కార్డియో వల్ల మనకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సూర్య నమస్కార్ ఎన్ని సెట్స్ చేయాలి, ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎలా 1 by 1 స్టెప్లో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంతో పాటు సూర్య నమస్కార్ చేసేటప్పుడు కొంచెం ఎవరికైనా స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళు, నీ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళు కొంచెం ఈ పోస్చర్స్ని అవాయిడ్ చేయాలి. సూర్య నమస్కార్లో కొన్ని ఆసనాస్లో మనకి నీ మీద స్ట్రెస్ పడుతుంది అండ్ స్పైన్ రిలేటెడ్ ఫార్వర్డ్ బెండింగ్స్ చేస్తాం కాబట్టి దాని మీద కొంచెం ప్రెషర్ పడవచ్చు. సో మీరు బెటర్ ఈ ఆసనాస్ ఏవైనా ఇంజ్యూర్ అయిన వాళ్ళు మాత్రమే, సివియర్గా ఉంది, ఇంపాక్ట్ ఉందంటే వాళ్ళు ఈ ఆసనాస్ అవాయిడ్ చేసుకోవాలి. రిమైనింగ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాస్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో సూర్య నమస్కారం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాసిబుల్ అయితే సన్ ముందు మన బాడీని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయాలి. సూర్య నమస్కారం అంటే మనకి పేరులోనే ఉంది కాబట్టి మనం ఏదో సూర్య భగవాన్కి ప్రేయర్ చేయాలని నేను చెప్పట్లేదు. మన బాడీకి ప్రాపర్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ సన్లైట్ లేకపోవడమే చాలా మందికి డిప్రెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ప్రాపర్ సన్లైట్ ఉండాలి కాబట్టి సూర్య నమస్కారాన్ని సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటే మన బాడీకి ప్రాపర్ వైటమిన్ డి వస్తుంది. దీంతో పాటు సన్లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. సన్లైట్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటు వెయిట్ లాస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. లేదు కుదరదు అని అనుకుంటే మీరు ఇంట్లోనే చేసుకున్నా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో సూర్య నమస్కారంతో పాటు ప్రాపర్ డైట్ కూడా మనకి ఇంపార్టెంట్. మన బాడీ వెయిట్లో మనకు ఉండే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కానీ ఏదైనా కూడా 70% మనకి డైట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో డైట్లో మనం లో క్యాలరీ ఫుడ్ తీసుకొని ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవడం అండ్ ఆన్ టైం తినడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది టైంకి తినరు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ లేట్గా చేస్తారు, డిన్నర్ 10-11కి చేస్తారు. దీనివల్ల కూడా మన గట్ మీద ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో డైజెషన్ ప్రాపర్గా లేదు అని అంటే ఇట్ లీడ్స్ ఇంటూ ఒబెసిటీ. దీంతో పాటు మనకి ఎక్కువగా పీసీఓడి వచ్చే ఛాన్సెస్, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 5 times మీల్ లాగా పెట్టుకొని మనకి కొన్ని స్నాక్స్ యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్, ఇంకా లో క్యాలరీలో ఉండే మనకి ప్రోటీన్ రిచ్ ఉండే ఫుడ్స్ తీసుకోవచ్చు. సోయా చంక్స్, ఇంకా హార్స్ గ్రామ్ లాంటి చిన్న చిన్న చిరుధాన్యాలు యాడ్ చేసుకొని, దీంతో పాటు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ లంచ్ సఫిషియెంట్గా తిని, డిన్నర్ని మీరు ఎక్కువ లేట్గా కాకుండా అట్లీస్ట్ ఒక 7 o'clock 8 o'clock లోపలనే ముగించేసుకుంటే మీకు ఎక్కువ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసుకుందాం. సూర్య నమస్కారం చేసేటప్పుడు ముందుగా మనం వార్మప్ చేయాలి. సో వార్మప్ చేసి సూర్య నమస్కారానికి వెళ్ళాలి. దీంతో పాటు శవాసన్, రిలాక్సేషన్, ఈ 3 steps మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ వార్మప్, సెకండ్ వన్ కార్డియో, థర్డ్ వన్ రిలాక్సేషన్. సో ఇది ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మనం ఈ సూర్య నమస్కారాన్ని ఈరోజు ప్రాక్టీస్ చేసుకున్నాం. ముందుగా క్లోజ్ యువర్ ఐస్, బోత్ ద పామ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్.
Deep breathe in. Deep breathe out. One last time. Deep breathe in. Breathe out. Relax your body and mind. Slowly open your eyes with a gentle smile. Namaste. Warm up. Palm center of your thighs and slowly turn your head right, left, right, left, right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, head movement up and down. Exhale down. Inhale up, exhale down. Up, down. Up, down. Up, down. Down. Up and hold. 5, 4, 3, 2, 1. Center. Slowly rotate your both the elbows. Inhale up, exhale down. 3, 4, 5, 6, 7, 8. Reverse. 2, 3, 4, 5, 6, 7, 8. Center, spine rotation. Three, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ప్రాపర్ వార్మప్ సూర్య నమస్కారం చేసే ముందు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా బాడీ జాయింట్స్ లూజ్ చేసి ప్రాపర్గా వార్మ్ క్రియేట్ చేస్తేనే సూర్య నమస్కారం యూజ్ అవుతుంది. బటర్ఫ్లై పోజ్. మూవ్ యువర్ నీస్ అప్ అండ్ డౌన్. ఎలా వార్మప్ చేయాలి, బిగినర్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఛానల్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన బిగినర్స్ యోగా వీడియో చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఎన్ని సెట్స్ చేయాలి, బ్రీతింగ్ ఎలా చేయాలి అనేది మీకు ప్రాపర్గా వార్మప్లో అర్థమవుతుంది. Slowly press your knees down. Open your chest, lengthen your spine and bring forward. Breathe in up, breathe out, down. Down. Breathe in up, breathe out, down. Breathe in up, breathe out, bend forward and hold. 1. Release. Take your leg straight and relax your legs.
Fold your legs one by one and slowly stand. సూర్య నమస్కారం ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు కొన్ని మెయిన్ టిప్స్ ఏంటంటే మ్యాట్ ముందు నుంచి స్టార్ట్ చేసి మ్యాట్ ముందుకే వచ్చి దాన్ని ఎండ్ చేయాలి. సో మెయిన్ థింగ్. సో మ్యాట్ ఎప్పుడు కూడా మనకు ఒక ప్రాపర్గా అంటే స్కిడ్ అయ్యే మ్యాట్స్ కాకుండా ఇలా స్టిక్ అయిపోయిన మ్యాట్ ఉంటే మీకు ప్రాపర్గా ఆసన అనేది వస్తుంది. కొంచెం ఏమైనా స్కిడ్ అయినా లేకపోతే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు మ్యాట్ లేకుండా సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా చిన్న బ్లాంకెట్ వేసుకొని చేస్తారు, అది కొంచెం మూవ్ అవుతుంది, మీ పోస్చర్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అటువంటి పొజిషన్లో మీకు ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని చాలా కేర్ఫుల్. మ్యాట్ కొంచెం స్టిక్కీ మ్యాట్ మీకు డిమార్ట్ అండ్ మోర్లో దొరికేస్తుంది, ఒక 500-600కే వస్తుంది. ఇన్వెస్ట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మ్యాట్ ముందు నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. సో 1 by 1 ఆసనాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ సెట్ అంతా కూడా. సో అలానే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు ప్రాపర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నమస్కార్ ముద్ర. సో నమస్కార్ ముద్ర చేసేటప్పుడు లెగ్స్ టుగెదర్ ఉండాలి, షోల్డర్ బ్యాక్ అండ్ డౌన్. నమస్కార్ ముద్ర మీ చెస్ట్ ముందు పెట్టి స్ట్రైట్గా చూడాలి. Take a deep breath in, lift up your both the hands and bend back. Bend చేసేటప్పుడు లెగ్ స్ట్రైట్ ఉండాలి. Breathe out, lengthen your spine and bend as much as you can, bend forward. Leg straight ఉండాలి, ముందుకు బెండ్ అవ్వాలి. ఎంతవరకు అయితే అంత బెండ్ చేయాలి. Breathe in, right leg back, hip down, look straight. Knee down ki chesukovachu beginners. Breathe out, both the legs back into Dandasana, plank position. ఈ plank position చేసేటప్పుడు హ్యాండ్స్ మధ్య షోల్డర్ డిస్టెన్స్ బిట్వీన్ యువర్ బోత్ ద హ్యాండ్స్, ఈ పామ్ అండ్ షోల్డర్ ఒకటే లైన్లో ఉండాలి. Legs together, spine straight and look straight. చాలా మంది హెడ్ లోపలికి పెడతారు, స్ట్రైట్ గా చూడాలి. Drop your knee, stretch your spine back, relax చేయండి spine ని. Breathe out, bend forward. మీ చెస్ట్ పామ్స్ మధ్యలో ఉండాలి. Chin down, abdomen down చేయకూడదు. Exhale and relax. Now breathe in, cobra pose, Bhujangasana. Slow పైకి రావాలి. చాలా మంది దీంట్లో చేసే మిస్టేక్ ఏంటంటే షోల్డర్స్ ఇలా డౌన్ చేస్తారు, షోల్డర్స్ అప్, షోల్డర్స్ కింద పెడతారు, షోల్డర్స్ బ్యాక్కి రావాలి, పైకి చూడాలి. ఇక్కడ గ్యాప్ ఉండాలి మీ షోల్డర్స్కి, మీ ఇయర్కి. సో దీనివల్ల థైరాయిడ్ చాలా చాలా క్యూర్ అవుతుంది. లోవర్ బ్యాక్లో ఒక ప్రాపర్ స్ట్రెచ్ ఉంటుంది. బ్రీత్ అవుట్, నీస్ అప్ చేయాలి, బాడీ వెయిట్ టోస్ మీద ఉండాలి. స్లోగా పుష్ యువర్ అప్పర్ బాడీ అప్ ఇంటూ పర్వతాసన. మనకి ఇక్కడ ఒక ప్రాపర్ మౌంటైన్ షేప్లో రావాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది మన హెడ్ వరకు. సో హెయిర్ ఫాల్కి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ పోస్చర్. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ప్రాపర్ ఐ విజన్, మీ టోస్ వైపే చూడాలి. బ్రీత్ ఇన్, మీ రైట్ లెగ్ని పామ్స్ మధ్యలో పెట్టుకొని నీ డౌన్, రిలాక్స్ చేయాలి. Breathe out, bring your left leg forward. Breathe in, lift up your both the hands and bend back. Breathe out, Samasthiti. So మనం హాఫ్ సెట్ చేసాం.
రైట్ సైడ్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేస్తే 1 సెట్ సూర్య నమస్కారం అవుతుంది. బిగినింగ్ స్టేజ్లో మీరు ఉంటే 4 సెట్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 4, 8, 12 అలా అలా ఇంప్రూవ్ చేసుకొని మనం 108 సూర్య నమస్కారం వరకు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చేస్తాను. ఇంకొకసారి నా బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోగలరు. పామ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. Breathe in, lift up your both the hands. Breathe out, bend forward. Breathe in, left leg back. Breathe out, both the legs back into plank pose. Breathe in, breathe out, chest chin on the floor. Breathe in, cobra. Breathe out, mountain. Breathe in, left foot forward. Breathe out, both the legs forward. Breathe in, breathe out. Namaskar mudra. 1 సెట్ కంప్లీట్ అయింది. మీరు స్లోగా ఇంప్రూవ్ చేసుకొని బిగినర్స్ 4 సెట్స్, 8 సెట్స్, 12 సెట్స్ వరకు కంటిన్యూ చేయొచ్చు. ఇంకొక సెట్ చేసి చూపిస్తాను. సో దీన్ని మనం రెగ్యులర్గా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ప్రాపర్గా ఆసనాతో కంబైన్ చేయగలిగితే మనకి ప్రాపర్ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక సెట్లో మీకు చూపిస్తాను ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఎలా ఫార్మేట్ చేయాలో. సో విల్ ప్రాక్టీస్ టుగెదర్ వన్స్ అగైన్. నమస్కార్ ముద్ర. Breathe in, breathe out, bend forward. Breathe in, right leg back. Breathe out, plank pose. Breathe in, drop your knee, bend back. Breathe out, chest chin on the floor. Breathe in, cobra. Breathe out, mountain. Breathe in, right foot forward. Breathe out, both the legs forward. Breathe in, breathe out, Samasthiti. Same way from your left side. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, cobra. Breathe out, mountain. Breathe in, left leg forward. Breathe out, right leg forward. Breathe in, arch back. Breathe out, Samasthiti. After 4 rounds, you can relax yourself. Relaxation చాలా చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారం చేసిన తర్వాత అట్లీస్ట్ 2 minutes or 1 minute మీరు శవాసనం చేసుకొని మీ సెషన్ ఫినిష్ చేసుకోవచ్చు. స్లోగా లై డౌన్ ఆన్ యువర్ స్పైన్. ఇక్కడ కంఫర్టబుల్ డిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. Lay down on your back. Palms reverse towards ceiling. Chin up. Slowly breathe in and breathe out. Slowly breathe in. Breathe out.
Keep observing your body and mind. Observe the changes in your breath. Relax. Slowly hands over on your head. Stretch your hands back and legs forward. Bend your knees one by one. Slowly turn right side and come up and sit in any comfortable or meditative position, Sukhasana, Vajrasana or Padmasana. Close your eyes and observe the changes. Put a gentle smile on your face. Deep breathe in and breathe out. Rub your palms and massage your eyes. ఇది సూర్య నమస్కార్ ప్రాక్టీస్. నేను ముందు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 2-3 మంత్స్లో ప్రాపర్గా వెయిట్ లోడ్ రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇంకా మీకు ఏమైనా యోగా రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మేము దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ మోర్ హెల్త్ రిలేటెడ్ యోగా రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.